విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్‌ని సంప్రదించండి. నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చిన వార్తను చూద్దాం. రుణమాఫీ కోసం రైతులు ఎదురుచూపులు, 2 లక్షల పైన రుణం ఉన్న రైతులు అయోమయం. ఏడాదిలోపు కట్టకుంటే వడ్డీ రాయితీ హుళ్లకే, రెన్యువల్ చేసుకోకుంటే పావల వడ్డీ లేకపోతే అధిక వడ్డీ. రైతు వాటా ప్రభుత్వ వాటా చెల్లింపులకు ఖరారు కాని తేదీ. రైతులు స్వచ్ఛందంగా రెన్యువల్ చేసుకుంటున్న వైనం. డబ్బులు సర్దుబాటు కాక కొందరు రైతుల ఇబ్బందులు. నిధుల వేటలో ప్రభుత్వం 9,000 కోట్లు అవసరమట. ఇది అసలు కథ. రుణమాఫీ కోసం రైతులు ఎదురు చూపాలంటే రైతులు ఎదురు చూస్తూనే ఉన్నారు. ఎప్పటి నుంచి? జూలై 17 నుంచి 2 లక్షల రుణమాఫీ, 2 లక్షల పైన రుణాలు ఉన్న వాళ్ళకి ప్రభుత్వం స్టార్టింగ్లోనే ఒక రకం చెప్పింది, ఇవాళ ఒక రకం చెప్తుంది. లేదు లేదు మీరు పే చేయొద్దు, మేము చెప్పేవారు కండి. వాళ్ళు ఎప్పుడంటే ఇది 9,000 కోట్లు దానికి అవసరం. అవి జమ అయిందాక ప్రభుత్వం దగ్గర ఖజానాలో 9,000 కోట్లు ఉన్న రోజు మనకి చెప్తారన్నమాట. మీరు పోయి పే చేయండి బ్యాంకులు అని. ఆ రోజు రిలీజ్ చేస్తారట. ఇక అప్పటిదాకా వీళ్ళు ఎదురు చూపులు, వీళ్ళకి అపరాధ వడ్డీలు 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 వడ్డీల పైన అపరాధ వడ్డీలు పడతా ఉంటాయి. ఇది తడిసి మోపెడైద్ది. ఈ ఎదురు చూపులు ఎన్ని నెలలు ఉంటాయి? 3 నెలల, 4 నెలల, 6 నెలల? మరి ఈ సంవత్సరం వెళ్ళి 2025 వరకు ఉంటుందా అనేది తెలవని పరిస్థితి, అయోమయము, గందరగోళము ఉంది ఇవాళ రైతులలో. దీనిపైన స్పష్టమైన ఆదేశాలు ప్రభుత్వం నుంచి లేవు. ప్రభుత్వ అధికారులు కానీ మంత్రులు కానీ ఎవరు కూడా లేదు 2 లక్షల పైన రుణాలు ఉన్న రైతులు మేము ఫలానా తేదీ వరకు క్లియర్ చేస్తామని చెప్పే పరిస్థితి లేదు. మీరు ఆగస్టు 15 లోపు అందరు రైతులకు రుణమాఫీ అన్నారు. ఆగస్టు 15 పోయింది, సెప్టెంబర్ 15 పోయింది, రేపు అక్టోబర్ 15 కూడా వస్తుంది. కాబట్టి 2 లక్షల పైన ఉన్న రుణాలకు సంబంధించి రైతులకు ఏం సందేశం ఇవ్వబోతున్నారు? మీ దగ్గర డబ్బులు లేక ఈ ఏది బోడుగుండికి మోకాలికి లంకె పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. పైనున్న రుణాలు 2 లక్షల పైన ఉన్న దాన్ని బ్యాంకుకి చెల్లిస్తేనే మేము ఇస్తామంటున్నారు. కానీ మీ దగ్గర డబ్బులు లేక ఈ కథ అంతా. మీ దగ్గర 9,000 కోట్లు కావాలి, ఇలా ప్రభుత్వం దగ్గర లేవు అని చెప్పే బదులు ఇంకొక రకంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. దానికి ఏంటంటే రైతులు బ్యాంకుకు పైనున్న 2 లక్షలకు పైనున్న రుణాలు ఆ డబ్బులు ఏదో చెల్లిస్తేనే మేము ఇస్తామని చెప్తున్నారు. అది గారు మీరు చెప్పాల్సింది. మా దగ్గర డబ్బులు లేవు, మాకు ఇంకో నెల 2 నెలలు వస్తాయి, అప్పటి వరకు వెయిట్ చేయండి, మీరు బ్యాంకుకి మీరు ఏదైనా చేసుకోండి, మేము ఇచ్చే 2 లక్షలు ఇస్తామని చెప్పాల్సింది పోయి మీరు రైతుల్ని ఒక అయోమయంలో, గందరగోళంలో పెట్టారు. మీకేం సంబంధం ప్రభుత్వానికి? మీరేమి హామీ ఇచ్చారు? 2 లక్షల రూపాయల వరకు రుణాన్ని మాఫీ చేస్తున్నారు, అది చేయండి. మిగిలి ఉంటే వాళ్ళు బ్యాంకులతో రైతులు కొట్లాడుకుంటారు, రైతులు ఏదో మాట్లాడుకుంటారు. చెల్లిస్తారా, మళ్ళీ లోన్ తీసుకొని కడతారా, వాళ్ళ వ్యవహారం అది. బ్యాంకుకి రైతుకు మధ్య ఉన్న వ్యవహారంలో, ఒప్పందంలో ప్రభుత్వం ఎందుకు ఇంటర్వ్యూన్ అవుతుంది, ప్రభుత్వం కట్టించాలని ప్రయత్నం ఎందుకు చేస్తుంది అనేది పెద్ద మతలబు. దాని వెనుకున్న మతలబు ఏంటంటే ఇది అనమాట. 9,000 కోట్లు అవసరం కాబట్టి, అవి లేవు కాబట్టి ఏదో ఒక టైం పాస్ చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఈ టైం పాస్ ఎన్ని నెలలు ఉంటుంది అనేది అసలు ప్రభుత్వానికే క్లారిటీ లేదు. ఇది రుణమాఫీ కోసం అయితే రైతులు ఎదురు చూపులట, ఎదురు చూస్తున్నారు. ఆ ఎదురు చూపులు ఎన్ని రోజులు అనేది చెప్పలేని పరిస్థితి. 2 నెలల్లో మరో 35,000 ఉద్యోగాలట. విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇవ్వడం ప్రభుత్వ బాధ్యత. వచ్చే ఏడాది నుంచి డిగ్రీ, ఇంజనీరింగ్లో ఇంటర్న్షిప్. కనీస ప్రమాణాలు లేని ఇంజనీరింగ్ కాలేజీల గుర్తింపు రద్దు. ఉపాధి లేక వ్యసనాల బారిన పడుతున్న యువత. BFSI స్కిల్ ప్రోగ్రాం ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి గారు చెబుతుండు. 2 నెలల్లో మరో 35,000 ఉద్యోగాలంట. ఏం ఉద్యోగాలు మరి? ఈ స్కిల్కి సంబంధించిన ప్రభుత్వ ఉద్యోగాలు, గ్రూప్స్ అట్లాంటియా, డిఎస్సి గ్రూప్స్ లాంటియా, లేదంటే మీరు చెప్పే 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరంలో భర్తీ చేస్తున్న ఉద్యోగాలు, లేదంటే మీరు చెప్తున్న ఫ్యూచర్ సిటీ, స్కిల్ యూనివర్సిటీ, వీటికి సంబంధించినయా తెలియదు. కానీ మొత్తానికి అయితే 2 నెలల్లో 35,000 ఉద్యోగాలట. వచ్చే 2 నెలల్లో మరో 35,000 ఉద్యోగాల నియామకాల దిశగా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ప్రపంచానికి నైపుణ్యం ఉన్న యువతను అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఆయన వెల్లడించారు. గత 10 ఏళ్లలో రాష్ట్రంలో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లేకపోవడంతో రాష్ట్రంలో కొంతమంది యువత గంజాయి, డ్రగ్స్కు బానిసలయ్యారని, ఇటీవల పట్టుబడిన డ్రగ్ పెడర్లలో ఇంజనీరింగ్ విద్యార్థులు ఉంటూ ఆందోళన కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారట. వాస్తవం ఇది. కానీ మీరు చేస్తుంది ఏంది? ఏడట స్కిల్ ఉన్న వాళ్ళని ప్రొడక్ట్ చేస్తే నగరంగా హైదరాబాద్ చేస్తారట. ప్రపంచానికే నైపుణ్య వేత్తల్ని పంపిణీ చేస్తారట. ప్రపంచానికి చేస్తారో లేదు కానీ వాళ్ళకు బతుకునైతే ఇవ్వండి ఫస్ట్. ప్రపంచానికి చేస్తారా లేదా అనేది భగవంతుడు ఎరగాల. వాళ్ళకి బతకడానికి ఉపాధిని ఇవ్వండి ఫస్ట్.
వాళ్ళ స్కిల్తోని బతికేదానికి ఉపాధినిచ్చి వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు ఇస్తే చాలు, దానికంటే మించింది లేదు. ఇక మీరు ప్రపంచానికి సప్లై చేసిన తర్వాత ముచ్చట. కులగణనకు 4 రోజుల్లో మార్గదర్శకాలు. బీసీ రిజర్వేషన్లు 42% పెంచుతాం. గణన తర్వాతే స్థానిక ఎన్నికలు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఇది కులగణన పైన 4 రోజుల్లోనే వస్తాయట గైడ్లైన్స్. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నిన్న ప్రకటించిండు. బీసీ రిజర్వేషన్లు 42% ఎట్టి పరిస్థితుల్లో పెంచుతాం, పెంచిన తర్వాతే ఎన్నికలకు పోతాం అంటుండు. మరి ఏం చెప్పేది ఎంతవరకు నిజం, దీంట్లో లీగల్ గ్రౌండ్స్ ఏమున్నాయి అనేది కూడా మళ్ళీ డౌటే. వాళ్ళు స్టార్ట్ చేసిన తర్వాత కోర్టులలో ఎన్ని కేసులు పడతాయి? ఎందుకంటే విధానం కరెక్ట్ లేదు, కులగణన చేసే విధానమే కరెక్ట్ లేదు. ప్రభుత్వం దగ్గర కమిట్మెంట్ ఉన్నట్టు కనిపించలే. ప్రభుత్వం దగ్గర ఏదో లోపం కనపడుతుంది. ఆ లోపాన్ని పట్టుకొని ఎవడో కోర్టుకు పోతాడు. ఆ కోర్టుకు పోతే కోర్టుకు పోయారు కాబట్టి ఆగిందని చెప్పే ప్రయత్నం, మళ్ళీ దాన్ని రాజకీయం చేసి బీఆర్ఎస్ వాళ్ళు కోర్టుకు పోయారు, బీజేపీ వాళ్ళు కోర్టుకు పోయారు, దీని వెనక ఉందో వాడే, దీని వెనక ఉందో వీడు, ఇవన్నీ ఈకెలు పీకెలు చేసే కార్యక్రమాలు తప్ప నిజంగానే పెంచే కార్యక్రమాలే కనిపించలే. పెంచే కార్యక్రమం ఉంటే దానికి ఒక పాలసీ, ఒక విధానం ఉంటుంది. ఆ విధానం లేదు. ఇది ఎటేటో పోతుంది. మాపై కేసులు ఎత్తండి మంత్రి దామోదర. కాంగ్రెస్ నేతలు కార్యకర్తల విజ్ఞప్తి. గాంధీ భవన్లో మంత్రితో ముఖాముఖికి భారీ స్పందన. ఒక వారానికి 2 మంత్రులు వచ్చి ఆడ కూర్చునేటట్టు బుధవారమును శుక్రవారం అనుకుంటా అక్కడ గాంధీ భవన్లో కూర్చొని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కొన్న సమస్యలు, ప్రభుత్వంతో ఉన్న సమస్యలు, పబ్లిక్ సమస్యల్ని ఆ మంత్రి దృష్టికి తీసుకొచ్చే కార్యక్రమం చేశారు. నిన్న స్టార్ట్ అయింది అది. దాంట్లో మొట్టమొదటిగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహను కూర్చోబెట్టారు. ఆయనకి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులు ప్రధానంగా అడిగింది, గత 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీ పరిపాలనా కాలంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులపైన పెట్టిన కేసులను ఎత్తేయండి, మమ్మల్ని వేధింపులకు గురి అక్రమ కేసులు పెట్టారు, దాన్ని ప్రధానంగా తీసుకున్నారు, నాకు తెలిసి అవి ఎత్తేసే కార్యక్రమం చేస్తారు. రైస్ మిల్లర్ భూమి వేలం వేశారట. 1 ఎకరం 31 గుంట 2,12,00,000 నర్సాపూర్లో గడ్డ. సీఎంఆర్ బకాయిల నేపథ్యంలో రెవెన్యూ రికవరీ చట్టం అమలు. మొత్తం బకాయి 47 కోట్లట. గతంలోనే భవనం స్థలం వేలం. ఖమ్మం మహబూబాద్ మిల్లుల్లో విజిలెన్స్ అధికారులు సోదాలు. ఇది కథ. సీఎంఆర్ కస్టమ్ మిల్లింగ్ రైస్ అని ప్రైవేటు మిల్లులకి ప్రభుత్వం కొన్న వడ్లను ఇస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం వడ్లు సేకరిస్తుంది, రైతుల దగ్గర కొనుగోలు చేస్తుంది. కొనుగోలు చేసిన వడ్లు మిల్లింగ్ చేయడానికి ప్రభుత్వం దగ్గర మిల్లులు లేవు. ప్రైవేటు మిల్లుల పైన ఆధారపడి ఆ మిల్లులకి ఈ వడ్లన్నీ పంపిణీ చేస్తారు, పంపిస్తారు. ఒక బస్తాకి ఇన్ని కేజీలు రైస్ ఇవ్వాలనేది వాళ్ళు పెడతారు. ఎలాంటి షూరిటీ లేకుండా కొన్ని మిల్లులు కొన్ని వేల క్వింటాలు తీసుకున్నాయి ప్రభుత్వం దగ్గర నుంచి, ఎలాంటి డబ్బులు పే చేయకుండా. ఆ సీఎంఆర్ అంటే అదే కస్టమ్ మిల్లింగ్ రైసు. మిల్లింగ్ చేసిన తర్వాత వచ్చే రైస్ని మళ్ళీ రిటర్న్ ఇవ్వాలా ప్రభుత్వానికి. రిటర్న్ ఇవ్వకుండా కొన్ని కోట్ల రూపాయల బకాయిలు పెట్టుకున్నారు. ఇలా మిల్లు చేసినందుకు కొన్ని రైస్ వాళ్ళు ఉంచుకుంటారు, ధాన్యం ఇచ్చినందుకు ప్రభుత్వానికి మళ్ళీ రిటర్న్ ఇవ్వాలి కదా. ఆ రిటర్న్ ఇచ్చే మిల్లుని సీఎంఆర్ అంటారు. అది ఇవ్వకుండా ఒక్కొక్కడు కోట్ల రూపాయల బకాయిలు పెట్టిండు బీఆర్ఎస్ 10 ఏళ్ల పరిపాలన కాలంలో. ఒక్కడి మీద కేసులు లేవు. ఎన్ని కంప్లైంట్ చేయి, ఎన్ని వార్తలు రాయి, ఎవడు పట్టుకోలే. ఇలా మొత్తానికి నర్సాపూర్లో 47 కోట్లు బాకీ పడ్డాడు ఒక మిల్లులోనే. 47 కోట్లు పడితే ఆయన ఇల్లు వాకిలి ప్లాట్లు అమ్మితే కూడా ఒక 2-3 కోట్లు కూడా రాలే. మరి మిగతా 47 కోట్లు అంటే పై 7 కోట్ల పైన ఇంకా 40 కోట్లు బొక్కే ప్రభుత్వానికి. ఇట్లా ఈయన ఒక్కడ కాదు. ఇది ఇప్పుడు మిర్యాలగూడెం, కోదాడ, సూర్యాపేట ఏరియాలో, అదే ఖమ్మం మహబూబాద్ ఏరియాలో కొన్ని వందల మిల్లుల్లో 100 కోట్ల రూపాయల బకాయిలు పడ్డరు. ప్రభుత్వానికి టోకరా కొట్టారు. ఒక్కడ పైన కూడా కేసు లేదు, చర్య లేదు, తూతు మాత్రం నోటీసులే. ఎస్, రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం రికవరీ చేశారు, సంతోషమే. కానీ ఆ రికవరీలో ఇంకా నష్టపోతున్న ప్రభుత్వం. ఈ రికవరీ కంటే ముందు అసలు ఈ సీఎంఆర్ని మానిటర్ చేయాల్సిన, పర్యవేక్షించాల్సిన అధికారులు ఏం చేశారు? సివిల్ సప్లై అధికారులు ఎక్కడ పోయారు? వాళ్ళ పైన కేసులేది? వాళ్ళ నుంచి కూడా రికవరీ చేయాలి. వాళ్ళ యొక్క నిర్లక్ష్యం వల్ల, వాళ్ళ పర్యవేక్షణ లోపం వల్ల, వాళ్ళ లంచాలు తీసుకొని వదిలేయటం వల్ల ఇవాళ ఇన్ని కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి సీఎంఆర్ పేరుతోనే. వాళ్ళు ప్రధాన ముద్దాయిలు. సివిల్ సప్లై డిపార్ట్మెంటు, విజిలెన్స్ డిపార్ట్మెంట్లు ప్రధాన ముద్దాయిలు. వాళ్ళను కూడా పట్టుకోవాలి, జైలు వేయాలి, వాళ్ళ ఆస్తులను కూడా రికవరీ చేయాలి. ఇదే పత్తులు వేలం వేయాలి. వాళ్ళ అక్రమాస్తులన్నీ బయటికి తీయాలి, వేలం వేసి ప్రభుత్వం రికవరీ చేయాలి. రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం వాళ్ళు కూడా దానికి బాధ్యులే. కానీ వాళ్ళను వదిలేశారు. విచిత్రం ఏంటంటే
ప్రభుత్వ అధికారులు తప్పు చేస్తారు. ఆ తప్పిదం వలన ఇగో ఇవన్నీ లోపాలు జరుగుతున్నాయి. అది హెచ్ఎండిఏ అప్రూవల్స్ కావచ్చు, రేరా అప్రూవల్ కావచ్చు, జిహెచ్ఎంసీ అప్రూవల్ కావచ్చు, ఇది హైడ్రాకి లింక్ చేస్తే వాళ్ళందరూ అప్రూవల్ ఇస్తారు. అప్రూవల్ బేస్ చేసుకుని ఇల్లు కొనుక్కుంటారు. పాపం కొనుక్కున్న వాళ్ళు కూలుస్తున్నారు. వాడు బాగానే ఉండు, రిటైర్ అయ్యో సర్వీస్లో ఉండు, వాడు జల్సాలు చేస్తాడు. వాడిని ముట్టుకోవట్లే, వాడు ఆస్తులు ముట్టుకోవట్లే. ఇగో ఇక్కడ కూడా అది సిఎంఆర్ మెయింటెనెన్స్ని పట్టించుకోవాల్సిన అధికారులు ఇన్ని కోట్ల రూపాయలు బకాయి పడుతుంటే ఏం చేశారు? కేసులు పెట్టకుండా ఎందుకు రికవరీ చేయలే? ఇన్ని సంవత్సరాలు కళ్ళు మూసుకొని నిద్రపోయారు లంచాలు తీసుకొని, వాళ్ళపైన ఎందుకు చర్యలు తీసుకోరు? ఓన్లీ మిల్లోళ్ళనే రికవరీ కాదు, అధికారుల ముక్కు పిండి డబ్బులు వసూలు చేయాలి, వాళ్ళపైన కూడా కేసులు పెట్టాలి. ఇది ఆంధ్రజ్యోతి సంబంధించి పెళ్లి పేరుతో రేపు చేశారట, హత్య కూడా చేశారు. ప్రేమ పేరుతో వంచిన యువకుడు 2 సార్లు అబార్షన్ చేయించిన వైనం, నిలదీసిన యువతపై బావతో కలిసి రేపు చేసిండట. వాడు మనిషి మృగం. ఆపై గొంతు నిలిమి హత్య సహకరించిన యువకుడి తల్లి కూడా, అది ఆడదు కాదు. నల్గొండ జిల్లాలో ఘటన, 3 అరెస్టు. నల్గొండ జిల్లా మిర్యాలగూడెం దగ్గర దామరచెర్ల మండలం. వాడు కాలేజీ చదువుకునే రోజుల్లో ఒక అమ్మాయిని ట్రాప్ చేసిండు, మైనర్ అమ్మాయిని ట్రాప్ చేసి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అని నమ్మించి, వాడి పేరు నాగు నాయక్, నమ్మించి ఆ అమ్మాయికి గర్భం దాల్చింది. గర్భం దాల్చిన తర్వాత అబార్షన్ చేయించిండట. వాడు అబార్షన్ చేస్తే ఆ అమ్మాయి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. పాపం కేసు పెడితే ఫోక్సో యాక్ట్ కింద పోలీస్ స్టేషన్లో కేసు అయింది, జైలుకు పోయించుండాడు. ఈ అమ్మాయి కూడా ఎంత అమాయకం అంటే, జైలుకు పోయించిన తర్వాత మళ్ళీ ఫోన్లో మాట్లాడిందట. ఫోన్లో మాట్లాడితే ఫోన్లో మళ్ళీ ట్రాప్ చేసిండాడు. లేదు నువ్వు మేజర్గా నిన్ను పెళ్లి చేసుకుంటానని మళ్ళీ అనుభవించిండట. సెక్సువల్గా అనుభవించి మళ్ళా గర్భం దాల్చింది. మళ్ళీ గర్భం దాల్తే మళ్ళా అబార్షన్ చేయించిండు. ఈ తతంగం అంతా నడుస్తుంటే ఆ అమ్మాయి నిలదీసిన తర్వాత, ఎందుకు మళ్ళీ గర్భం ఎందుకు తీసేయించినావు? పెళ్ళే చేసుకుంటా అంటున్నావు కదా, నన్ను పెళ్లి చేసుకుందు అని చెప్పి మేజర్ అయిన తర్వాత చేసుకుంటాం కదా, ఎట్లాగూ ఎందుకు ఇది చేస్తాను అని గట్టిగా నిలదీసి గట్టిగా అడిగితే, పెళ్లి గురించి మాట్లాడదాం రా అని పిలిపించి ఒక అడవి ప్రాంతంలో తీసిపోయి, వాడి బావాట, వాడి తల్లి కూడా మళ్ళా తల్లి కాపలా ఉండి వాళ్ళిద్దరితో రేపు చేయించి హత్య చేయించింది. ఏం ఆడజన్మ? అసలు నువ్వు మనిషివా పశువా? నీకు అసలు తల్లి అయ్యే అర్హత ఉందా? నువ్వు కూడా ఒక ఆడ మనిషివి, నువ్వు కూడా పిల్లలకి జన్మనిచ్చినవు, కనీసం సోయి ఉండాలిగా. తల్లి కాపలా ఉండి రేప్ చేయించి హత్య చేయించడం అంటే ఎంత దౌర్భాగ్యం. ఇక వీళ్ళని తీసిపోయి జైల్లో పెట్టి మళ్ళీ బయటికి కూడా రానియద్దు. ఇది నిన్న మిర్యాలగూడెంలో జరిగింది. పెళ్లి పేరుతోని, ప్రేమ పేరుతోని రేప్ చేయటాలు, హత్య చేయటాలు మనం చూస్తున్నాం. మన కళ్ళ ముందు ఇంకోటి జరిగింది. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి వెలుగు పేపర్ చూద్దాం. మూసీపై యాక్షన్ అట, కబ్జాల చెర నుంచి విడిపించేందుకు చర్యలు. రివర్ బెడ్లోని ఇళ్ల సర్వేకు 25 స్పెషల్ టీమ్స్. ఒక్కో టీంలో తహసీల్దార్తో పాటు 5 ఆఫీసర్లు. రివర్ బెడ్లో 2166 ఇండ్లు ఉన్నట్టు గుర్తించారట. అక్కడ వారిని కలిసి ఖాళీ చేసేందుకు ఒప్పించిన టీమ్స్. రివర్ బెడ్లోని వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు, బఫర్లోని వాళ్లకు నష్టపరిహారంతో పాటు ఇళ్ల కేటాయింపు చేస్తారట. మూసీ పైన యాక్షన్ స్టార్ట్ అయింది. మూసీ ప్రక్షాళన, దాంట్లో 2166 కుటుంబాలు ఇండ్లు ఉన్నాయట. మూసీ రివర్ బెడ్లో వాళ్ళ మొత్తాన్ని ఖాళీ చేయించి వాళ్ళకి డబుల్ బెడ్రూమ్లు కేటాయించడం, నష్టపరిహారం ఇవ్వటం, ఏదో ఒక రకంగా అడ్జస్ట్ చేసి అక్కడ నుంచి ఖాళీ చేసే కార్యక్రమానికి 25 స్పెషల్ టీమ్స్ వేశారట. ఆ స్పెషల్ టీంలో ఒక్కొక్క టీంకి ఒక తహసీల్దారు, ఒక 5 అధికారులు ఉంటారు. వాళ్ళు పోయి కన్విన్స్ చేసి వాళ్ళ ఖాళీ చేసి వాళ్ళకి ఇండ్లు కేటాయించే కార్యక్రమం చేస్తున్నట. దసరాకి ఇంద్రమ్మ కమిటీలు విధి విధానాలు రూపొందించండి, అధికారులను ఆదేశించిన సీఎం రేవంత్. PMAY నుంచి గరిష్టంగా ఇళ్లు సాధించాలి, రాజీవ్ స్వగృహ ఇళ్లకు వేలం వేయాలి. సెక్రటరియట్లో గృహ నిర్మాణ శాఖపై ముఖ్యమంత్రి సమీక్షించినట్టు. నిన్న దసరాకి ఇంద్రమ్మ కమిటీలు వేస్తారట. ఇంద్రమ్మ ఇళ్లకు సంబంధించి ఈ ప్రజాపాలన స్కీములు 6 గ్యారెంటీల అమలుకు సంబంధించి ఎప్పటి నుంచో చెబుతున్నారు. ఇప్పుడు 10 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి. ఇప్పుడు కమిటీలు వేస్తారు. కమిటీలు వేసాక అప్పుడు కానీ ఇంద్రమ్మ ఇళ్ళు కానీ, కొత్త రేషన్ కార్డులు కానీ, ఈ కథ అంతా స్టార్ట్ అయింది. పార్కుల కబ్జాపై హైడ్రా ఫోకస్. కమిషనర్ ఆదేశాలతో రంగంలోకి అధికారులు. అమీన్పూర్లో అన్ని విభాగాలతో సమగ్ర సర్వే చేశారట. పార్కులను కబ్జా చేసిన దానిపైన హైడ్రా ఫోకస్ పెట్టిద్దట.
హైడ్రా ఫోకస్ అంతా పేదోళ్ళు ఇళ్ళు కట్టుకున్న కాడ పెడుతుంది, పెద్దోళ్ళని వదిలేసింది అనేది బయట చర్చ. ఇది ఒక వార్త. రైట్, ఇది వెలుగుకు సంబంధించి. రైట్, సాక్షి పేపర్. ప్రైవేటు వైద్యం మిద్దే, అధ్యాపకులు లేరు, సదుపాయాలు లేవు, ఉండవు. ఎందుకంటే ప్రైవేటు వైద్య కళాశాలలు మొత్తం బడా పొలిటికల్ నాయకుల చేతిలో ఉన్నాయి. అది ఒక మల్లారెడ్డి కావచ్చు, పట్నం మహేందర్ రెడ్డి కావచ్చు, పువ్వాడ అజయ్ కుమార్ కావచ్చు, ఇట్లాంటి వ్యక్తుల చేతుల్లో ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఉన్నాక ఇక మిద్య కాకపోతే ఏమైంది? నిజం ఉంటుందా? దాంట్లో ఫ్యాకల్టీ లేరట, దానికి కావాల్సిన సదుపాయాలు లేవట, కానీ కాలేజీలు ఉన్నాయి, అడ్మిషన్లు ఉన్నాయి, ₹1 సంపాదిస్తున్నారు. ఇక కొన్ని గమ్మత్తు ఏంటంటే ఆ మెడికల్ కాలేజీలు చెరువులలో కట్టారు. చెరువు భూములు కబ్జా చేసి, FTL ల్యాండ్లు కబ్జా చేసి కట్టిన కాలేజీలు కూడా ఉన్నాయి. అంత పుణ్యాత్ములు కూడా ఉన్నారు. ఇక వారంతా వ్యాపారాలు చేసుకుంటూ మళ్ళీ ప్రజల కాడికి వచ్చి మేము ప్రజాసేవకే పుట్టినమంటారు. ఈ ప్రజాసేవ పుట్టలే, మీ ఆస్తులను కాపాడుకోవడానికి, మీ కాలేజీలను కాపాడుకోవడానికి పుట్టారు. ఫాతిమా బీబీ కాలేజ్ అట, CMR మెడికల్ కాలేజ్ అట, మమతా మెడికల్ కాలేజీ, పట్నం మహేందర్ రెడ్డి మెడికల్ కాలేజీ, భాస్కర మెడికల్ కాలేజీ, ఇట్లా ప్రతి మెడికల్ కాలేజీ వెనక ఒక పొలిటికల్ పార్టీ నాయకుడే ఉన్నాడు. ఇక మిద్య కాకపోతే అదే అయింది. ప్రైవేటు మెడికల్ కాలేజీలు, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు అంటేనే దాని వెనక పొలిటీషియన్స్ ఉంటారు. ఇక పొలిటీషియన్స్ ఉన్నాక వాళ్ళ జోలికి అధికారులు పోరు, ఇన్స్పెక్షన్లు ఉండవు, స్టాఫ్ లేకపోయినా, ప్రొఫెసర్ లేకపోయినా, అసిస్టెంట్ ప్రొఫెసర్ లేకపోయినా, ల్యాబులు లేకపోయినా, లైబ్రరీ లేకపోయినా, ఏది లేకపోయినా అనుమతులు వస్తాయి, రెన్యువల్ అయితేనే ఉంటుంది. మళ్ళీ అడ్మిషన్లు వస్తున్నాయంటే ₹1 సీట్లు అమ్ముకుంటారు. ఇది మిద్య ఉంటుంది. మరి ఏముంటుంది? ఇది ఒక వార్త సాక్షికి సంబంధించి. పార్ట్ బిపై ప్రత్యేక సదస్సులు, 18 లక్షల ఎకరాల్లో భూమి సమస్యల పరిష్కారానికి ధరణి కమిటీ సిఫార్సులు. రెవెన్యూతో పాటు ఇతర శాఖల అధికారులతో కలిసి ప్రతి మండలంలో 2-3 కమిటీలు వేయాలి. అసైన్డ్, ఇనాము, భూదాను, వక్ఫు, దేవాదాయ, అటవీ శాఖల భూములకు ప్రత్యేక కసరత్తు చేయాలి. 32 కేటగిరీలో 13.38 లక్షలు ఏ కారణం లేకుండా 5 లక్షల ఎకరాలు పార్ట్ బిలో పెట్టారని వెల్లడి. అసలు ఆ కారణం ఏందో ఎవరికి తెలియదు. కథ నెట్టేయటమే. పార్ట్ బి నెట్టేసేయండి. వాడు ఏడన్నా గడ్డి తిని, వాడు ఏడన్నా ఇబ్బంది పడినా, వాడు దావనే బతకనే, రైతు పరిస్థితి ఏందో చూడరు. అధికారులు పార్ట్ బి అనే ఒక బటన్ క్లిక్ చేస్తారు. రైతుల జీవితాలతో ఆడుకుంటున్నారు, వాళ్ళ భవిష్యత్తును అంధకారం చేస్తున్నారు. వాళ్ళ పిల్లల పెళ్లి చేయాలని భూమి అమ్ముకోవాలంటే అమ్ముకోయేది కాదు. వాళ్ళకి ఏదైనా అవసరం ఉంది హాస్పిటల్ అంటే భూమి అమ్ముకోయేది కాదు. వాళ్ళు బ్యాంకు లోన్ తెచ్చుకోవాలంటే భూమి బ్యాంకులో పెట్టి లోన్ తెచ్చుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళ జీవితాలని వీళ్ళు ఒక క్లిక్తోని పార్ట్ బిలో నెట్టారు, ధరణి పేరుతోని. ఆ ధరణిని తీసుకొచ్చి మేము బంగాళాఖాతంలో అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నాడు. ఇవాళ 10 నెలలు అయింది, అది బంగాళాఖాతంలో ఏకపోగా ఇంకా పెద్ద పెద్ద సమస్యలు వస్తున్నాయి. దాదాపు 18 లక్షల ఎకరాలు ఇవాళ పార్ట్ బిలో పెట్టారట. పార్ట్ బిలో పెడితే స్లాట్ బుక్ కాదు, లోను రాదు, ఏది రాదు. 18 లక్షల ఎకరాల్లో కనీసం 1 లక్ష ఎకరాలను కూడా విముక్తి చేయలేకపోయింది 10 నెలల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. దానికోసం అట రెవెన్యూ ప్రత్యేక సదస్సులు పెడతారట. మరి పెట్టేది ఎప్పుడు, అది అయ్యేది ఎప్పుడు, మేము చూసేది ఇప్పుడు. రైతులు ఎదురు చూస్తున్నారు. కొన్ని లక్షల మంది దరఖాస్తు చేసి సింపుల్ క్లిక్తోనే అవసరం లేని వాళ్ళు కూడా పార్ట్ బిలో పెట్టారు. ఎంత నిర్లక్ష్యం, ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో అధికారులు ఉన్నారో మనకు అర్థమైంది. ఒక్క అధికారి పైన కూడా చర్యలు ఉండవు. అవసరం లేకుండా, అక్కడ అవకాశం లేకుండా చేసి పార్ట్ బిలో పెట్టారు. నిజంగానే పార్ట్ బి పెట్టే అవసరం ఉండి పార్ట్ బిలో ఉన్న నిజంగానే భూమి అయితే పెడితే సంతోషం. నిజమైన పట్టాదారులు, అన్ని అర్హతలు ఉన్న పట్టాదారులు కూడా మీ తప్పిదాలతోని, క్లరికల్ మిస్టేకులతో అందులో పెట్టి పార్ట్ బిలో వేధిస్తున్నారు. ఆ వేధింపులకు గురి చేసి ఆ నిర్లక్ష్యానికి కారణమైన అధికారులపైన ఒక చర్యలు ఇది జరుగుతుంది. మరి ప్రత్యేక సదస్సులు అయితే పెడతారట, పెట్టి పరిష్కరిస్తామంటున్నారు. అది ఎంతవరకు అయిద్దో చూడాలి. హైడ్రా పేరుతో హైడ్రామాలు అని చెప్పి కేటీఆర్ అంటాడు. ఫతేనగర్ కాజీకుంట వద్ద నిర్మించిన STPలను పరిశీలిస్తున్న కేటీఆర్, మనం సంధికాలంలో ఉన్నాం,
మళ్ళీ కేసీఆర్ను సీఎంగా గెలిపించుకోవాలని కేటీఆర్ చెప్తుండు. గెలిపించుకోవాలట, కానీ ఫామ్ హౌస్ నుంచి అయితే బయటికి రాడు. మళ్ళా సీఎంగా కేసీఆర్ని గెలిపించుకోవాలంటే ప్రజల కోసం మాట్లాడితే కదా, ప్రజల కోసం బయటకు వచ్చి ఫైట్ చేస్తే కదా. అంటే దేనికి గెలిపించుకోవాలా అనేది చెప్పడు. ఈ మీ మీ పోరాటం అంతా, మీ తపన అంతా అదేనా, మళ్ళీ సీట్లు ఎక్కాలి, మళ్ళీ పెత్తనం చేయాలనే కదా. ఆ పెత్తనం చేసే ముందు ప్రజల కోసం పోరాటం చేద్దాం, కేసీఆర్ని బయటకు వచ్చి ప్రెస్ మీట్ అన్న పెట్టిద్దామని సోయి లేకుండా మన సంధి కాలంలో ఉన్నాం. సంధి కాలంలో నుండి బయటికి రారా ఫామ్ హౌస్ నుంచి? ఏంది సంధి? పొలిటికల్ పార్టీలకి, రాజకీయ పార్టీలకి సంధి కాలాలు ఉండవు. అయితే ప్రభుత్వమా లేదంటే ప్రతిపక్షమా, రెండే ఉంటాయి. ప్రభుత్వంలో ఉంటే పరిపాలన చేయాలి, ప్రతిపక్షంలో ఉంటే పోరాటం చేయాలి ప్రజల పక్షాన. ఇక దీనికి సంధి మళ్ళా కాలం, ఈ సందులు సమాసాలు ఉండవు. ఉండేది ప్రజలపైన, ప్రజల సమస్యలపైన పోరాటమే. అది మర్చిపోయి ఫామ్ హౌస్లో ఉండి 10 నెలల నుంచి బయటికి రాడా, ప్రతిపక్ష నాయకుడు ఒక్కరోజు కూడా అసెంబ్లీలో అటెండ్ కాడా, ప్రభుత్వాన్ని నిలదీయడా, అనేక సమస్యలతో రైతులు ప్రజలు ఇబ్బందులు పడుతుండే. ఎడిపోయిండి అసలు, ఏడదాక్కుండా అని జనం అడుగుతుండే. ఆయన అట సంధి కాలంలో ఉన్నాం కాబట్టి బయటకు రావట్లా కేసీఆర్, మళ్ళీ కేసీఆర్ని సీఎంగా చేస్తేనే ఫామ్ హౌస్ నుంచి బయటకు పోతాడు, పూజలు చేసి బయటికి తీసుకురావాలి మనం. అంటే ముఖ్యమంత్రికి అనౌన్స్ చేసి మనం అప్పుడు యాగాలు పూజలు చేసి బయటికి తీసుకురావాలి, ఆయన్ని ఆరతలు ఇచ్చి అప్పుడు వస్తాడు అనుకుంటా. ఇది సాక్షికి సంబంధించి, ఇది దిశ పేపర్ చూద్దాం. నాణ్యతా పరీక్షల్లో పారాసిటమాల్ ఫెయిల్, మరో 52 రకాల మందులు సైతం జాబితాలో. విటమిన్ సి అట, D3 ఉందట, మాత్రలు ఉన్నాయట. ఇవన్నీ నాట్ ఆఫ్ స్టాండర్డ్స్ క్వాలిటీగా పేర్కొన్న CDSCO నాణ్యతా పరీక్షల్లో పారాసిటమాల్తో సహా 53 రకాల మందులు ఫెయిల్ అయినట్టు భారత డ్రగ్స్ రెగ్యులేటరీ బుధవారం వెల్లడించింది. ఈ జాబితాలో విటమిన్ సి ఉందట, విటమిన్ D3 మాత్రలు కూడా ఉన్నాయట, విటమిన్ బి కాంప్లెక్స్ కూడా ఉందట, విటమిన్ సి సాఫ్ట్ జెల్స్, యాంటీ యాసిడ్స్, ప్యాండీ అంటే ప్యాండీ అంటే ప్యాంటాప్రోజల్, గ్యాస్ ట్రబుల్కి వేసుకునేది. దాంతోపాటు టెల్మీ స్టార్ట్ అనేది కూడా బీపీకి సంబంధించిన మాత్ర కూడా ఉందట. మొత్తానికైతే రొటీన్గా మనం చిన్న జ్వరం వచ్చిందంటే మెడికల్ షాప్ పోయి తెచ్చుకునేది, సామాన్య ప్రజల నుంచి అత్యంత ఉన్నతమైన ప్రజలు కూడా తెచ్చుకునే ట్యాబ్లెట్ ఏంటంటే పారాసిటమాల్. ఇక దాంట్లో కూడా కల్తీ ఉందట. ప్రతి మనిషి వాడేది పారాసిటమాల్. అంటే జ్వరం వచ్చిందంటే ఫస్ట్ గుర్తు వచ్చేది పారాసిటమాలే. అంతకుముందు క్రోసిన్ ఉండేది, అది పోయింది. ఇలా పారాసిటమాల్ కూడా కల్తీ అయిందట. ప్రజలారా గమనించాలి. అడ్డగోలుగా ఏ కంపెనీ అంటే ఆ కంపెనీ తెచ్చుకొని ఆఫర్లు ఇస్తున్నారు కొంతమంది. ఒక షీటు తీసుకుంటే 2 షీట్లు ఉచితం అని. ఆ షీటు ఉచితం అంటే దాంట్లో మతలబు ఉన్నట్టే. మందుల్లో 2 రకాలు ఉంటాయి. ఎథికల్ మెడిసిన్స్ ఉంటాయి, ఇక అత్యంత నాణ్యమైనవి. జనరిక్ మెడిసిన్ ఉంటాయి, అవి దాంట్లో ఆ ఫార్ములా తేడా ఉంటుంది, కానీ అవి కూడా నాణ్యమే ఉంటాయి. దాంతోపాటు ఇగో ఇట్లాంటి నాణ్యత లేకుండా ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అనేటోళ్ళు, అది బోగసే. ఇక దాని జాబితాలోకి పారాసిటమాల్ కూడా పోయిందట. దీంట్లో బాధాకరమైన విషయం ఏంటంటే మన దగ్గర ఉన్న హెట్రో డ్రగ్స్ కూడా ఆ జాబితాలో ఉంది. ఈ నకిలీ మందులు తయారు చేయించారు దాంట్లో. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే అంత దౌర్భాగ్యమైన పరిస్థితి. 53 రకాల మందులు. మరి ఎక్కడ పోయిన ఈ మందుల కంపెనీలకు పర్మిషన్లు ఇచ్చే డ్రగ్స్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా అని ఉంటుంది. భారతదేశానికి మొత్తం మందుల కంపెనీలకు, ఫార్మాసిటికల్ కంపెనీలకు పర్మిషన్ ఇచ్చేది డ్రగ్స్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా, కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా. అది ఎడిపోయింది. మరి ఈ పర్మిషన్లు ఎట్టిచ్చారు దొంగ కంపెనీలకి? డ్రగ్స్ క్వాలిటీ కంట్రోల్ చేయడానికి కొన్ని సంస్థలు ఉన్నాయి, ల్యాబొరేటరీలు ఉన్నాయి, కలకత్తా, ఢిల్లీ అట్లాంటి దాంట్లో. మరి వాళ్ళు ఎడిపోయారు. మొత్తానికి ప్రజల జీవితాలతో ఆడుకున్నారు. కల్తీ మందులో నాణ్యత లేని మందులు. కానీ కల్తీ మందుల పైన ఏ పొలిటికల్ పార్టీ మాట్లాడలేదు. కల్తీ నెయ్యి పైన మాట్లాడుతాను పదే. అది జరిగిందో జరగలేదో తెలవని దాని గురించి పదే మాట్లాడతారు. కానీ ఇవాళ స్పష్టంగా ప్రజల జీవితాలకు సంబంధించి మందులు అంటే అది క్రిస్టియన్ వాడతాడు, ముస్లిం వాడతాడు, సిక్కు వాడతాడు, భూమి మీద పుట్టిన ప్రతి మనిషి వాడే మందు అది. దానికి కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు. ఆరోగ్యం బాగలేని ప్రతి వ్యక్తి వాడే మందుకు సంబంధించి కల్తీ జరిగింది 53 రకాల కంపెనీలకు సంబంధించి. అంటే ఒక పొలిటికల్ పార్టీ ఇవాళ మాట్లాడలేదు, ఒక పత్రిక కూడా రాయాలి. చాలా పత్రికలు, మెయిన్ స్ట్రీమ్ మీడియా మేమంటే ఇక అసలు జర్నలిజం అంటే మేమని చెప్పి ఈనాడు, ఆంధ్రజ్యోతి లాంటి పత్రికలు కూడా ఇవాళ రాయాలి ఈ వార్త. వాళ్ళ దాంట్లో లేదు వార్త. అంటే ప్రజలకు సంబంధించిన కల్తీ మందుల పైన లేని ఇంట్రెస్టు మీకు వేరే విషయాలపైన ఉంది.
కల్తీ నెయ్యి పైన ఉంది, ఉండాలి, కల్తీ నెయ్యి పైన కూడా ఉండాలి. దాంతోపాటు ఇవాళ అత్యంత ప్రమాదకరమైన విషయం ఇది, ఆరోగ్యానికి సంబంధించి. దీనిపైన రాయలే వార్త. ఎంత దౌర్భాగ్యం అంటే దీనికి సంబంధించి 10వ పేజీలో వార్త ఉంది. చూద్దాం ఏం కంపెనీలు ఉన్నాయి అనేది. టెన్త్ పేజీ. ఇగో ఇక్కడ ఇచ్చారు. ఇది సరిగ్గా కనపట్ల, నా దగ్గర లిస్టే ఉంది, అసలు చూపిస్తా. లిస్ట్ మొత్తం ఉంటుంది అన్నమాట. దాంట్లో అన్ని కంపెనీల లిస్టే ఉంది అందులో. ఇది ఎందుకంటే పబ్లిక్కి సంబంధించింది పాపం, ఒక్కడ కూడా రాయాలి ఇవాళ వార్తాపత్రికల్లో, చాలా పత్రిక. యాంపిసిలిన్, ఆంబ్లాక్సిన్, కాల్షియం, మెటాఫార్మిన్, ఇక విటమిన్ బి కాంప్లెక్స్, రెఫిమిన్, ప్యాంటాప్రోజోల్, పారాసిటమాల్ 500 mg. ఇది అత్యంత ఎక్కువ మంది వాడేది, ప్రతి మనిషి వాడతారు ఇది. మాంటారు, ఇవన్నీ ఈ మెడిసిన్స్. సిఫ్రాఫ్లాక్సిన్ అట, ఇక టెల్మిస్టాట్, ఇవన్నీ బీపీకి సంబంధించిన గోళీలు కూడా ఉన్నాయి. యాంపిసిలిన్, ఇవన్నీ ప్రతి మనిషి. టెల్మిస్టాట్ ఈ ఏ కంపెనీలు? ఈ మెడ్విజన్ అట, లైఫ్ మ్యాక్స్, వీళ్ళు ఎలికమ్. ఈ అసలు ఏడున్నాయి ఈ కంపెనీలకు అడ్రస్ ఉందా లేదో తెలియదు, కానీ దీనికి ఎట్లా పర్మిషన్లు ఇచ్చారో తెలియదు. కానీ దీంట్లో కొన్ని అసలు ప్రముఖమైన కంపెనీలు కూడా ఉన్నాయి. మరి వాళ్ళకి ఎట్లా పర్మిషన్లు ఇచ్చారు, వీళ్ళు ఎట్లా కల్తీ చేస్తారో తెలియని పరిస్థితి. ఇది ఇలా మొత్తానికి కల్తీ మందులకు సంబంధించి హెట్రో ల్యాబ్స్ లిమిటెడ్, ఇక్కడే హెట్రో ల్యాబ్స్ వాళ్ళు హిమాచల్ ప్రదేశ్లో కంపెనీ అట. ఇది ఆర్నెట్, ఇట్లా అత్యంత ఆల్కమ్, అనేది కూడా మంచి కంపెనీ. కానీ వీళ్ళంతా కల్తీ చేశారట. కల్తీకి సంబంధించి పెద్ద ఎత్తున ప్రజలు భయాందోళన చెందుతారు. దీని గురించి ఏ పత్రిక రాయలేయాలి. ఇక వీళ్ళంతా వాళ్ళే నకిలీ మందులు తయారు చేసి అమ్ముతున్నారు. ఈ నకిలీ మందులకు సంబంధించి ఏ పత్రికలు కూడా ఇలా వార్త లేదు. దాదాపు 53 రకాలు. ఇది మెడికల్ డ్రగ్ కంట్రోల్ వాళ్ళు, డ్రగ్ క్వాలిటీ కంట్రోల్ చేసే ఆర్గనైజేషన్ గుర్తించింది. కలకత్తాకు సంబంధించి CDL వాళ్ళు గుర్తించారు. కానీ ఇక్కడ ఉన్న పత్రికలకి, టీవీలకు కనపడలే. లేతే నెయ్యి, లేతే లడ్డు మాట్లాడుతున్నారు. ఆ లడ్డూనే ఇది కథ ఎట్లాగా జరుగుతుందో దాని మీద సిట్ వేసారు, ఎంక్వైరీ జరిగింది. దానికంటే అత్యంత ప్రమాదకరమైంది, అత్యంత అవసరమైంది ఇవాళ ఇది. అన్ని మతాలు, కులాలు, వర్గాలు, ప్రాంతాల వాళ్ళు వాడే మందులు, పారాసిటమాల్ లాంటి అత్యంత సామాన్యులు కూడా వాడే పారాసిటమాల్ లాంటి ట్యాబ్లెట్లు కూడా, ప్యాంటాప్రోజోల్ లాంటి ట్యాబ్లెట్లు కూడా విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ D3 ఇట్లాంటి దాంట్లో కూడా కల్తీ జరిగితే దాని గురించి వార్త లేదు. మరి ఇది ఏం జర్నలిజం అనాలి, ఏం పత్రికలు అనాలి? ఇది దానికి సంబంధించి వార్త. నమస్తే తెలంగాణ చూద్దాం. మూసీలో భారీ స్కామ్, సుందరీకరణ పేరిట 1000 కోట్ల కుంభకోణం. పాకిస్తానీ కంపెనీలకు కట్టబెట్టే ప్రయత్నం, అన్ని వివరాలు త్వరలో బయట పెడతాం. మంత్రుల తల మాట వెనక మర్మం ఏమిటి? మూసీ శుద్ధికి కొత్తగా చేయాల్సిందేమీ లేదు. GHMCలో 31 STPలు నిర్మించాం. సీఎం చేయాల్సిందల్లా గ్యారంటీల అమలే. కూకట్పల్లిలో మురుగునీటి శుద్ధి కేంద్రం, కాజీకుంట STPని పరిశీలించిన కేటీఆర్ 11.86 ఎకరాల్లో 171.57 కోట్ల నిధులతో బీఆర్ఎస్ హయాంలోనే నిర్మాణం జరిగిందట. మూసీలో భారీ స్కామ్ అట. అసలు అది స్టార్టే కాలే. ఇంకా వీళ్ళకి ఎక్కడ లేని స్కాములు కనపడుతున్నాయి. మరి కాళేశ్వరంలో, మేడిగడ్డలో, అది సెక్రటరీ నిర్మాణంలో, వీటన్నిటిలో కూడా అంచనాలని తారుమారు చేశారు, పెంచారు, కుంభకోణం జరిగిందని అంటున్నారు. మరి దాని గురించి కూడా మాట్లాడితే పోయేది. జరిగిన దాని గురించి మాట్లాడకుండా ఇంకా జరగాల్సిందే ఉంది. అది ఆ మూసీ రివర్ ప్రక్షాళన అనేది ఇంకా స్టార్టే కాలే. స్టార్ట్ కాక తలకే స్కీములు గుర్తు వస్తున్నాయి, ఆయనకి కళ్ళు వస్తున్నాయి. పాకిస్తానీ కంపెనీకి ఇస్తానరట. నువ్వు ఆంధ్రోని పట్టుకొచ్చి మెగా కంపెనీకి మొత్తం తెలంగాణ సంపద అంతా దోషిపెట్టలే. ఎవరు తక్కువ కాదు ఇందులో, ఎవరికి వాళ్ళే ఘనపాటులే.
ఈ స్థాయిలో మీరు కూడా మూసి ప్రక్షాళన అనేది ఇంకా స్టార్టే కాలేదు, దానికి నిధులే పెట్టలేదు, అప్పుడే స్కామ్ జరిగింది అంటున్నారు. మీ 10 సంవత్సరాల కాలంలో జరిగిన స్కాముల గురించి, స్కీముల గురించి పదే పదే జ్యుడిషియల్ కమిషన్లు కూడా చెప్తున్నాయి బయటకు వచ్చి. 1600 కోట్ల రూపాయల అడ్వాన్సుల్ని ఎట్లాంటి ఈఎన్సీకి కూడా తెలియకుండా, ఎట్లాంటి పర్మిషన్ లేకుండా వాడికి ఇచ్చేశారు కాంట్రాక్టర్. కానీ షూరిటీ, బ్యాంక్ షూరిటీలను కూడా ఇచ్చేశారట. మరి అది స్కామ్ కాదా? అది స్కీమ్ కాదా? 400 కోట్ల రూపాయలతో సెక్రటరేట్ నిర్మిస్తామని స్టార్టింగ్లో చెప్పి దాన్ని 700-800 కోట్లకు తీసిపోయారు. కడానా చివరికి అమరవీరుల స్మారక స్తూపం, స్మారక చిహ్నానికి కూడా పెంచారు డబ్బులు. ఇక పెంచంది ఎక్కడ మీరు? ప్రతి దాంట్లో పెంచుడే. విద్యుత్ ప్లాంట్లు 25,000 కోట్ల అంచనాలు పెంచారు. కాళేశ్వరంలో 45,000 కోట్ల అంచనాలు పెంచారు. ఒక్కొక్క దాంట్లో 1,000 కోట్లే, మొత్తం 1,00,000 కోట్ల రూపాయల అంచనాలు పెంచి మింగారు అనేది అలా వాళ్ళు చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. దానిపైన కూడా మీరు నిజంగానే స్కామ్ జరిగింది, భారీ స్కామ్ నిజమే, లేదంటే జరగలేదు, అది వస్తుంది, మేము దేనికైనా కట్టుబడి ఉన్నాం అని చెప్పట్లే. దొంగ తిరుగుడు మాట్లాడుతున్నారు. భారీ స్కామ్ అట, ఈయన గుర్తించిండట, పోయి నిన్న చెప్తున్నాడు. 10 చోట్ల ఉప ఎన్నికలే పిరామిదారులకు ప్రజల బుద్ధి చెబుతారు. సర్కార్ నడుపుడంటే డైలాగులు చెప్పడం కాదు. సీఎం రేవంత్ రెడ్డికి రక్షణ కవచంలో బీజేపీ, చిట్టినాయుడు బ్రదర్స్ రాష్ట్రాన్ని దోచేస్తున్నారు. రేవంత్, మీ అన్నకు 1,000 కోట్లు ఎక్కడివి? కాంగ్రెస్ హామీలు అమలుపై కమిటీలతో ఒత్తిడి. దాస్యం వినయభాస్కర్ మంత్రి అవుతాడు. హనుమకొండ కార్యకర్తల భేటీలో కేటీఆర్. ఎప్పుడైతాడు? ఎందుకు కాల 2 సార్లు దాస్యం వినయభాస్కర్? అత్యంత సీనియర్ నాయకుడు బీఆర్ఎస్ పార్టీలో. నువ్వు 2006లో అమెరికా నుంచి మంత్రి అయిను. మీ చెల్లి అయింది, ఒకసారి ఎంపీ అయింది, ఒకసారి ఎమ్మెల్సీ అయింది, ఓడిపోద్ది. కానీ ఆయన మంత్రి కాలే పాపం. పువ్వాడు అజయ్ కుమార్ అయింది, అప్పటికప్పుడు టికెట్ తీసుకొని వచ్చిన ఆయన. మల్లారెడ్డి అయిండు, పైలట్లో వచ్చిన ఆయన. ఎర్రబెల్లి దయాకర్ రావు అయిండు, అదే వరంగల్ జిల్లాలో తెలంగాణ ఉద్యమాన్ని అవహేళన చేసి అవమానపరిచిన ఎర్రబెల్లి దయాకర్ రావు మంత్రి అయిండు. కానీ దాస్యం వినభాస్కర్ కాలే అని మంత్రి అవుతాడు తొందరలో. ఎప్పుడు అయ్యేది? నువ్వు ముఖ్యమంత్రి అయ్యేది ఎప్పుడు, ఆయన మంత్రి అయ్యేది ఎప్పుడు? అయ్యే అవకాశం ఉన్నప్పుడు ఇవాళ అవుతాడట. ఇంకొక ఆయన చెబుతున్నాడు, రేవంత్, మీ అన్నకు 1,000 కోట్లు ఎక్కడవి? వాస్తవమే, ఎక్కడవో చెప్పాలా, ఆయనే చెప్పాలా, నువ్వు కూడా చెప్పాలా. మీ కుటుంబానికి 1,000 కోట్లు ఫామ్ హౌజులు ఎక్కడి అనేది మీరు కూడా చెప్పాలా. మీ పైన కూడా ఆరోపణలు వస్తున్నాయి, మీరు కూడా చెప్తే మీరు ఆయన అడగడానికి అర్హత వద్ది. నువ్వేం చెప్పవు, వాళ్ళనేమో అడుగుతావు. ఇది రాజకీయ నాయకులు, ఏ పార్టీ అని ఇదే కథ. వాళ్ళ గురించి వాళ్ళు మాట్లాడరు. బయటోడి ఆస్తుల గురించి, బయటోడి అక్రమాల గురించి, బయటోడి స్కీముల గురించి, స్కాముల గురించి మాట్లాడతారు. మన స్కీములు కూడా మాట్లాడితే ఈ గురిగింద నీతులు చెప్పకుండా బాగుంటుంది. ఆయన 1,000 కోట్లు ఎక్కడయి మీ అన్నకి? మరి కేటీఆర్కి, కవితకి ఎక్కడే అని ప్రజలు అడుగుతున్నారు. ఇవాళ 1,000 కోట్లు, 1,000 ఎకరాల భూములు, 100 ఎకరాల భూములు, ఫామ్ హౌజులు, పెద్ద పెద్ద బంగళాలు ఎక్కడి నుంచి వచ్చినాయి అనేది కూడా ప్రజలు అడుగుతున్నారు. రుణమాఫీ అడిగిన రైతులపై సీఐ రుబాబాట. రుణమాఫీ కోసం నిరసన చేస్తారా? కేసు పెడితే 1,00,000 ఖర్చు అయ్యేదాకా తిరుగుతారు. మీకు మాఫీ కావాలన్నా కోదాడ రూరల్ సిఐ బెదిరింపులట. ఆమె రజితారెడ్డి ఏదో పేరుంది, సిఐ లేడీ. మళ్ళా రుణమాఫీ కోసం వాళ్ళ బాధ వాళ్ళు తంటపడుతున్నారు పాపం రైతులు. అక్కడ కోఆపరేటివ్ సొసైటీ దగ్గర పోయి రుణమాఫీ మాకు కాలేదు, ఎందుకు కాలేదని ఒక 70-80 మంది రైతులు దానికి తాళం వేశారట. ఏం కొంపలు మునుగుతున్నాయి? ఆమెను కూలిద్దా బిల్డింగ్? తాళం ఎత్తి ఏమైంది? దానికి సంబంధించిన అధికారులు వచ్చి ఏం జరిగిందో చెబితే వాళ్ళ యొక్క టెక్నికల్ మిస్టేక్ వల్ల వాళ్ళు ఒక 70-80 మంది రైతులకి ₹1 కూడా మాఫీ రాలే. మరి తప్పు జరిగితే నిలదీయరా? అడగరా? అడగపోతే ముద్దు పెట్టుకుంటారా? అడిగితే ఏమకేదో కోపం వచ్చి రువాబు చేసిందట సిఐ పోయి. మీరు యూనిఫామ్ వేసుకుంది రువాబు చేయడానికి కాదు, వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వాలా, వాళ్ళ సమస్యని అధికారుల దృష్టికి తీసుకుపోవాలా. వాళ్ళు ఏం కూలగొట్టలే, మొత్తం ధ్వంసం చేయలే, జస్ట్ తాళం వేశారు, నిరసన వ్యక్తం చేయాలి. తప్పేముంది అందులో? వాళ్ళంటే కేసులు పెట్టి లక్షల ఖర్చు అయ్యేటట్టు మేము కోర్టు చుట్టూ తిరుగుతాను. ఇక ఇంత మాత్రం సిఐ ఏడని ఉందా లేదా? ఏది నువ్వు తిప్పేది? మరి వాళ్ళకి లక్షల మాఫీ కాలే, వాళ్ళ గురించి చెప్పు మరి బయటకు వచ్చి. వాళ్ళ బాధ ఓడినాలా? ఇప్పుతావు, చేస్తావు, యూనిఫామ్ ఉంది, చేతిలో పెన్ ఉందని లక్షల ఖర్చు అయ్యేట్టు కేసులు పెడతావు. పెట్టగానే అయితేగా. ఇదే అహంభావం అన్నట్టు. సిఐ అట, కోదాడ రూరల్ సిఐ అట. పది చోట్ల అయితే ఉప ఎన్నికలు వస్తాయట. కేసీఆర్ జోషి అని చెప్తుండు. మరి ఎప్పుడు వస్తాయి ఏం కథ చూడాలా.
నెక్స్ట్ సాక్షి చూద్దాం. ఓకే, సాక్షి అయిపోయింది కదా. ఈనాడు పేపర్ చూద్దాం. స్కిల్ హబ్గా తెలంగాణ నైపుణ్యాల లేమితోనే నిరుద్యోగం. నాసిరకం ఇంజనీరింగ్ కళాశాలను మూసేస్తారట. ఎప్పుడు మూసేది? దాంట్లో చాలామంది నాయకులు ఉన్నాయి. నాసిరకం కాదు, కనీసం అడ్మిషన్ స్టాఫే లేరు. రైట్. ఈనాడు పత్రికలో మందులు కొరత లేకుండా పటిష్ట చర్యలట. ఇంకోటి, మితిమీరితే మీ బుజ్జాయికి ముప్పే. అధిక యాంటీబయాటిక్స్లో చిన్నపిల్లలతో ఉబ్బసం సమస్య, పేగుల్లోని మంచి బ్యాక్టీరియాపై దుష్ప్రభావం గణనీయంగా తగ్గుతున్న రోగ నిరోధక శక్తి. టీబీసీ జర్నల్లో పరిశోధన పత్రం ప్రస్తుతం ఆచితూచి వాడాలంటున్న పీడియాట్రిషియన్ డాక్టర్ ఉషారాణి. వాస్తవం ఇది. మితిమీరితే యాంటీబయాటిక్స్ అడ్డగోలుగా ఇస్తున్నారు. ఏదైనా జ్వరం వస్తే, ఏదైనా ఇబ్బంది వస్తే పిల్లలకి తొందర తగ్గాలని అడ్డగోలుగా మెడికల్ షాప్లో కొనుక్కొచ్చి కూడా కొంతమంది ఇస్తారు. అదే పిల్లలు చిన్న చిన్న స్మూత్గా ఉంటుంది శరీరం, పేగులు చిన్న చిన్నగా ఉంటాయి. ఆ పేగులలో అంటే బాడీకి కావాల్సిన యాంటీ బ్యాక్టీరియాస్ ఉంటాయి, మంచి బ్యాక్టీరియాస్ కూడా ఉంటాయి. ఆ బ్యాక్టీరియాలు కూడా చచ్చిపోయి వాళ్ళు శాశ్వతంగా రోగాలు పాలయ్యే అవకాశం ఉంది. కాబట్టి అడ్డగోలుగా వాడొద్దని ఒక వార్త ఇచ్చింది. ఇదైతే ఇచ్చింది, కానీ నకిలీ మందుల గురించి ఇలా. నకిలీ మందులు తయారు చేస్తున్న 53 కంపెనీలకు సంబంధించి డైరెక్ట్గా వార్త వచ్చింది. దాంట్లో ఈనాడులో ఎక్కడ లేదు, ఆంధ్రజ్యోతిలో ఎక్కడ లేదు, మిగతా పేపర్లో ఎక్కడ లేదు, ఒక దిశ పేపర్లో వచ్చింది వార్త. అది వీళ్ళకి ఏది కనపట్లే, నకిలీ మందులు కానీ దాంట్లో బాధితుల ప్రజల గురించి కనపట్లే. ఏదేదో వార్తలు రాశారు కానీ అది రాయలే. ముఖ్యమైన వార్త అది వాస్తవంగా. ఇది ఈ ఆంధ్రప్రభ చూద్దాం. స్కిల్ పెంచుకోండి, జాబ్ కొట్టుకోండి. నైపుణ్య హబ్లో ఆయన ముఖ్యమంత్రి గారు చెబుతూ స్కిల్ పెంచుకోవాలంటే జాబ్ కొట్టాలట. జాబ్ ఎట్లా కొడతారు స్కిల్ పెంచినోడికి? నువ్వు ఇచ్చేది ఏంది? అరాచక చెల్లింపులకు బాధ్యులు ఎవరు? తెలియదు, చెప్పలేమంటే ఎలా? మీకు కనీసం బాధ్యత లేదా? ఫైనాన్స్ కమిషన్ అధికారులపై ఘోష్ కమిటీ ఆగ్రహం. కాళేశ్వరం అక్రమాలపై కొనసాగుతున్న విచారణ. అడుగడుగున ఆర్థిక క్రమశిక్షణ లోపాల గుర్తింపు. కార్పొరేషన్ ఏర్పాటు నుంచి చెల్లింపుల దాకా అధికారులకు ప్రశ్నలు. శనివారం నాటికి విచారణ పూర్తి నివేదికపై ఉత్కంఠట. అరాచక చెల్లింపులకు బాధ్యులు ఎవరు అని పీసీ ఘోష్ కమిషన్ అడుగుతుంది అధికారులని. అడగాల్సింది అధికారులు కాదు. ఆ రోజు నీటిపారుదల శాఖ మంత్రిగా ముఖ్యమంత్రిగా ఉన్న వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు. అధికారులను బెదిరించి ఫోన్లు చేసి ఒత్తిడి చేసి సంతకాలు పెట్టుకున్నారని కొంతమంది అధికారులు చెప్తారు. వాస్తవం కూడా పెట్టారు అట్లా. కాబట్టి వాళ్ళ కానించి రావాలా. వీళ్ళని పిలిచి ఎన్ని అడిగినా ఏముండదు, తెలవదనే చెప్తారు. ఎందుకంటే నిమిత్త మాత్రం అయిపోయింది అధికారుల పాత్ర అప్పుడు 10 ఏళ్లలో. ఏది చెప్తే అది చేయాల్సి గుడ్డిగా. కాబట్టి అది అరాచక చెల్లింపుకు బాధ్యులు ఎవరంటే రాజకీయ పార్టీల నాయకులు, రాజకీయ పరిపాలన నాయకులు. అయాలున్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పరిపాలన ఉన్న నాయకులు ఎవరున్నారో వాళ్ళు కారణం. హైడ్రాతో నిద్ర పట్టడం లేదు మాజీ మంత్రి మల్లారెడ్డి గారు చెప్తుండు. ఏది నీది? ఒక్క ఇటుక పిల్ల కూడా తీయలేదుగా. మరి నువ్వే నిద్ర పెట్టకపోతే కొన్ని వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి, ఒకటి కూలిపితే ఇంకా 4 ఉన్నాయి నీకు బిల్డింగులు. నీకే నిద్ర పట్టకపోతే ఒక్క రూమ్ కూడా లేని వాళ్ళని రోడ్డు పైన పడేశారు. వాళ్ళు నిద్ర కాదు, అసలు జీవితమే ఉండదు కదా. హైడ్రా పైన నిద్ర పట్టట్లేదట మాజీ మంత్రి మల్లారెడ్డి గారు చెబుతుండు. మరి ఆయనకి నోటీస్ ఇచ్చినట్లేదు, కూలిపినట్లేదు, నిద్ర పట్టట్లేదు అంటున్నాడు ఆయన. అందుకే వీళ్ళ బాధ అంటున్నట్టుంది. హైడ్రాతో హైడ్రామాలు చేస్తానని కేసీఆర్ చెబుతుండు. వాళ్ళ మాజీ మంత్రి నాకు నిద్ర పట్టట్లేదు అంటుండు. ఏది ఆడిచ్చిండు అది? 2వ పేజీ. ఇదే నిద్ర కూడా పట్టడం లేదు మాజీ మంత్రి మల్లారెడ్డి. గత కొంతకాలంగా అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తున్న హైడ్రాపై బారాస నేత మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. హైడ్రా వల్ల ప్రశాంతత లేకుండా పోయిందని, నిద్ర కూడా పట్టడం లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
హైడ్రా నుంచి నా విద్యా సంస్థలకు నోటీసులు వచ్చాయని, దీంతో ప్రభుత్వం ఎప్పుడు ఏం చేస్తుందనే ఆందోళన పడాల్సి వస్తుందన్నారు. బుధవారం యాదగిరిగుట్టలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, నా కాలేజీలు కాంగ్రెస్ హయాంలో నిర్మించినానని ఇప్పుడు నోటీసులు ఇవ్వడం సరైంది కాదన్నారు. ఇళ్లను కూల్చి ప్రజలను రోడ్ల మీద పడేయడం ప్రభుత్వానికి మంచిది కాదన్నారు. వాస్తవమే, ఇళ్లను కూల్చడం మంచిది కానీ కాలేజీని కూల్చొచ్చు. ఆయన ఏం చెప్తుండు, ఆందోళన చెందుతుండట, నోటీసులు ఇచ్చారట. నీకెందుకు ఆందోళన, తొడలు కొడితే కదా. ప్రతిపక్ష పార్టీలు ఆ రోజు అభియోగం చేస్తే నేను ఒక ఇంచు కూడా భూమి కబ్జా చేయలేదు, నా దాంట్లో అన్నీ జెన్యూన్గా ఉన్నాయి, ఇగో కాగితాలు చూసుకోండ్రు బాబు అని తల ముత్తుకుంటు అయ్యో రామ అంటే ఇంటర్వ్యూలలో చూస్తాం కాదు మేము. అయ్యో రామ అసలు కబ్జానా, నాకేం తెలుసు కబ్జా అంటే ఏందంటే, కబ్జా అంటే ఏంది, భూమి కబ్జా చేయటం ఏంది, ఆ చెరువు ఎక్కడిది, ఎఫ్టీఎల్ అంటే ఏంది, బఫర్ జోన్ అంటే ఏంది, నోట్లో వెళ్ళి పెట్టితే కొరకనన్నట్టు మాట్లాడితే నువ్వు. మరి ఇవాళ నీకు నిద్ర ఎందుకు పట్టట్లే, నువ్వు కబ్జానే చేయనైతే. అంటే జనాల పిచ్చోళ్ళు చేసి మంత్రి పదవి అడ్డం పెట్టుకొని అయ్యో రామ అంటే దేవాదాయ భూమి అది ఎక్కడ ఉంటుంది, ఏంటిది అదేంటి, చెరువు భూమి అది ఎక్కడ ఉంటుందంటే ఇవాళ నీకు నిద్ర పట్టట్లేదంటే నువ్వు తప్పు చేసినావు 100% నువ్వు కబ్జాలు చేసే కాలేజీలు కట్టడం అనేది అర్థమవుతుంది. మళ్ళీ దానికి ఇంకొక జస్టిఫికేషన్ ఏం చెబుతుండు, కాంగ్రెస్ పార్టీ హయాంలోనే నా కాలేజీలు కట్టినా కబ్జాలు చేసినా మళ్ళీ కాంగ్రెస్ ఉంది కాబట్టి ఎట్ట నోటీసులు ఇస్తారంటారు. ఇక్కడ పార్టీలు ఉండవు, ప్రభుత్వాలు ఉంటాయి. అయ్యాల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉండొచ్చు, ఇవాళ ఉండొచ్చు, అయ్యాల తప్పు జరిగి ఉండొచ్చు, అయ్యాల నువ్వు మేనేజ్ చేసి ఉండొచ్చు, ఇవాళ కూడా కళ్ళు మూసుకొని ఉంటారు. ఏంది కాంగ్రెస్ పార్టీ హయాంలోనే నేను కట్టిన కాబట్టి అది రెగ్యులర్ చేయాలంటుండు, తప్పెట్టయితే అంటుండు. మీరు తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు మీద మల్కాజ్గిరి ఎంపీకి గెలిచి బీఆర్ఎస్లో జాయిన్ కావచ్చు, మీకు చట్టాలు ఉండవు, మీకు నీతి నియమాలు ఉండవు, కానీ కాంగ్రెస్ పార్టీ హయాంలో కట్టిండు కాబట్టి కోల్పోద్దని ఇవాళ చెప్తుండు. ఇది ఆయన చెబుతున్న పరిస్థితి మల్లారెడ్డి. ఇది ఈరోజు న్యూస్ ఛానల్స్లో వార్తల విశ్లేషణ. రేపు తాజా వార్తలతోనే తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.